ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ ఉత్సవం. హనుమంత వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కటాక్షం. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవ వైభవం. మరింత నాణ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ. తిరుమలలో క్యూలైన్లు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన టీటీడీ ఈవో. సింహాచలం అప్పన్నకు గరుడ వాహనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతులకు పూర్ణిమ ఉత్సవం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఏరువాక పూర్ణిమ. అభిషేకాది ఆరాధనలతో కళకళలాడిన ఆలయాలు. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి సమ్మోహన దర్శనం భక్తులను మురిపించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం జ్యేష్ఠమాస పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో శ్రీ సీత సమేత కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి అత్యంత వేడుకగా కనుల పండుగగా 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమర ఆస్థానం పూర్తి చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ.
తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 6వ రోజైన శనివారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు రామచంద్రమూర్తి అలంకారంలో ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై వేంచేయగా అర్చకులు పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వాహన సేవ కనుల పండుగ జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా. శ్రీవారి భక్తులకు రుచికరమైన నాణ్యమైన లడ్డూలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో లడ్డూల నాణ్యతపై శుక్రవారం సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్లను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు కల కారణాలను పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. అలాగే పనిభారం పెరగడంతో అదనపు సిబ్బందిని నియమించాలని ఈవోకు విన్నవించారు. అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధర తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. అధికారులు పోటు కార్మికుల సలహాలు, సూచనలను విన్న తరువాత ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ నాణ్యమైన దినుసులను వినియోగించి లడ్డూలను తయారు చేసి పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లను అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సదుపాయాలపై స్వీయ పర్యవేక్షణ చేశారు. మరింత మెరుగ్గా భక్తులకు సేవలు అందించడంపై అధికారులతో చర్చించారు. గరుడోత్సవంలో అప్పన్న దివ్య వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారికి వెండి గరుడ వాహనం భక్తజన కోలాహల నడుమ చూడ చక్కగా జరిగింది. జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా వెండి గరుడ వాహనంపై శ్రీ వరాహ నృసింహుని ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజుల స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున చేరుకున్న కళాకారుల భక్తి కళా నీరాజనం
మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ అప్పన్న గరుడోత్సవం సింహాచలం క్షేత్రంలో ఆహ్లాద శోభితంగా జరిగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతులకు జ్యేష్ఠ పౌర్ణమి ఊంజల్ సేవ శోభాయమానంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేర్వేరుగా తిరుచిపై వేంచెవు చేశారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు పౌర్ణమి ఊంజల్ సేవ నయనానందకరంగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార పూరిత శంఖారవా. ఓం తత్పురుషాయ విద్మహే. విశాఖపట్నంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఉపచారాదులు పూర్తి చేసి 108 లీటర్ల కొబ్బరి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తులసిమాల అలంకరించి పలు రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని గరుడాల్వార్ల సన్నిధిలో పిండి దీపాలను వెలిగించి స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే విశాఖపట్నంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం కన్నుల పండుగ జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో శుక్రవారాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు.
కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర కలశాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ నెల 20వ తేదీ నుండి 21వ తేదీ వరకు 2 రోజుల పాటు నిర్వహించిన ఈ క్రతువులో భాగంగా స్వామివారికి తిరువిధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు హారతులందజేశారు. ఆపై మేళతాళాలు గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉదయం అయోధ్యరామునికి నాట్య నీరాజనం కార్యక్రమం మంగళకరంగా ప్రారంభమైంది. సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం, ఫ్రైడ్ ఇండియా కల్చరల్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి, పేరణి నాట్యం, మోహిని ఆటం, మణిపురి తదితర నృత్య రూపకాలు కనుల పండుగ జరగనున్నాయి. తొలి రోజు శనివారం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో అత్యంత సుందరంగా జగన్మోహినిగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి హారతులందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊరేగింపు కనువిందుగా సాగింది. భక్తులు గోవిందనామాలు స్మరిస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని తిలకించి తన్మయత్వంలో ఓలలాడారు. అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు శ్రీ అంబికాదేవి ఆలయంలో సామూహిక చండీ హోమం, రాహుకాల శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. చండీ సప్తశతిలోని 700 శ్లోకాలతో పండితులు వేదోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో సామూహికంగా రాహుకాల సహిత కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా విశేషంగా అభిషేకాలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు అర్చకులు సంకల్ప పూజలతో ఆగమ రీతిలో అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక సేవను పూర్తి చేశారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామంలో నెలవైన శ్రీ అభయ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారామ కళ్యాణం వైభవపేతంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో ఉపచారాదులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ సహిత శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏరువాక పౌర్ణమిగా పేర్కొనే ఎంతో విశేష పర్వదినం సందర్భంగా లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సంకల్పం చెప్పుకొని శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. అనంతరం భక్తి ప్రపత్తులతో తీర్థప్రసాదాలను స్వీకరించి శ్రీ సత్యదేవుని కృపకు పాత్రులయ్యారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి విధి విధాన భరితంగా వారి చేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరింపజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం కలశారాధన పూర్తి చేసి నిత్యహోమం, పూర్ణాహుతి సమర్పణ నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి భక్తి కాంతుల్లో మెరిసింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా అమ్మవారి తేజో విరాజిత మంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చిన అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీచక్ర సహిత కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీగిరిపై వెంచేసిన కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో వెలుగొందుతోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి తిరువీధి ఉత్సవం కనులకు ఇంపుగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ ఘనంగా సాగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 72,294 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,855 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.